నిర్మల్ జిల్లా బైన్సాలో డబుల్ బెడ్రూమ్ల దగ్గర లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇంతవరకు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆరోపించారు. వెంటనే తమకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ఓట్లు అడగడానికి రావొద్దని హెచ్చరించారు. अगर भरोसा अगर इंसान का जीतने का है तो तुम सीधे सीधे काम कर लो। अगर नहीं करने का होता तो तुम यहाँ आकर बोल दो, अनाउंस कर दो गली गली में। जिनको जिनको बेडरूम आए वाला है उन लोग परेशान मत हो और उनके मर्द भी काम छोड़ के इधर उधर मत घूमो। अगर देने का है तो सही इजाजत से दे दो, अगर नहीं होता तो नहीं होता बोल दो। तुम गली गली लगा के अनाउंस लगा के तुम बोल दो, जैसा करंट बिल बंद हो, ये नल फिटिंग बंद हो, घर पट्टी बंद हो बोल के अनाउंस कर देते ना, वैसा अभी तुम बेडरूम हम नहीं दे सकते बोल के एक गाड़ी लगा के अनाउंस कर दो। ये गरीब लोग इधर उधर घूमते नहीं और उनके मर्द भी परेशान होते नहीं। ఇల్లు లేదు, జాగలేదు. మేము ఇల్లు కోసం చూస్తున్నాము. మాకు రేపు కరెంటు పెట్టిస్తే మేము నీళ్ళు ఎత్తున తెచ్చుకుంటాం, కానీ మా ఇల్లు మాకు కావాలా. ఇల్లు లేక మేము పరేషాన్ అవుతున్నాము. మా ఆయన వికలాంగులు, మేమిద్దరమే ఉంటాం. నాకు 3 ఆడపిల్లలు, మగ కొడుకులు లేరు. మాకు లేని బాధ ఉన్నది. బీడీలు చేసుకొని బతుకుతున్నాం మేము. మా మీద మీ దయ ఉండాలి. ఆయనకు 2000 పెన్షన్ వస్తుంది, నాకైతే బిడ్డల పెన్షన్ కూడా రాదు. ఎన్నతులు కిరాయి ఉండాలి. మేము మాకు పరేషాన్ అవుతున్నా తిరిగి తిరిగి. ఇస్తే మీ దయతో అన్ని చేసి మాకు ఇయ్యండి. లేదంటే మేము ఏం చేయాలో అది చేస్తాం.